రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ సాగుబడి యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగేంద్ర. ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే మార్చి 20, 2026 అండి. సో ఈరోజు మన మహబూబాబాద్ మార్కెట్కి మిర్చి అయితే చాలా తక్కువ అనేది రావడం జరిగిందండి. అంటే మనం కనుక చూసుకున్నట్లయితే మన బ్యాక్గ్రౌండ్లో కనీసం ఓన్లీ ఒక 400 నుంచి 500 బస్తాలు మాత్రమే ఈరోజు మన మహబూబాబాద్ మార్కెట్కి అయితే మిర్చి అనేది రావడం జరిగిందండి. సో ఎందుకంటే చాలామంది రైతులకు ఈరోజు మార్కెట్ ఉన్నది అనే విషయం తెలియక నాకు తెలిసి ఎవరైతే రైతులు అనేది తీసుకురాలేదండి. సో కాబట్టి అంటే చాలామంది ఏమనుకున్నారంటే సెలవుని అనుకోవడం వలన మార్కెట్కి అయితే మిర్చి అనేది రాలేదండి. సో ఈరోజు వచ్చినటువంటి ఈ 300 నుంచి 500 బస్తాలకు కూడా మనం జెండా పాట కనుక చూసుకున్నట్లయితే వచ్చిన దాంట్లో ఒక రైతు అనేది బెస్ట్ డీలక్స్ క్వాలిటీ అనేది తీసుకురావడం జరిగింది. సో ఆ డీలక్స్ క్వాలిటీకి వచ్చేసి మన మహబూబాబాద్ మిర్చి మార్కెట్లో జెండా పాట కనుక మనం చూసుకున్నట్లయితే 19,089 రూపాయలు అనేది జెండా పాట చేయడం జరిగిందండి. సో అలాగే మనతోటి ఇక్కడ కొంతమంది రైతులు అనేది ఉన్నారండి. సో వాళ్ళ యొక్క చీటీ అనేది చూపిస్తాను మీకు, ధర అనేది ఏ విధంగా ఉన్నది అనేది కూడా మనకు అట్లయితే ఈరోజు చాలా మంది రైతులకు అనేది ఈరోజు మన మహబూబాబాద్ మార్కెట్ అనేది ఉన్నదని తెలియక చాలా మంది రైతులు అయితే మిరప అనేది తీసుకురాలేకపోయారండి. సో ఇక్కడ మనతోటి ఒక రైతు అనేది ఉన్నారు. సో వాళ్ళ యొక్క ధర అనేది ఏ విధంగా పలికింది, అలాగే ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు, దాంతోపాటు ఎన్ని ఎకరాల సాగు చేశారో ఆయన యొక్క అనుభవంలో మనం అయితే ఆయన మాటలో తెలుసుకుందామండి. చెప్పండి అన్న, మీ పేరు చెప్పండి. భానుతులు వచ్చిరాం బేరువాడ. ఎన్ని బస్తాలు తీసుకొచ్చారన్న మీరు? 44. ఒకసారి చూసుకున్నట్లయితే మీరు పేరు వచ్చేసి లచ్చిరామ్ అండి, వాళ్ళది బేరువాడ. సో 44 బస్తాలు అనేది తీసుకురావడం జరిగింది. సో ధర వచ్చేసి 18,913 రూపాయలు అనేది ధర చేయడం జరిగింది. సో ఈరోజు మన మహబూబాబాద్ మార్కెట్లో జెండా పాట కనుక చూసుకున్నట్లయితే 19,089 రూపాయలు అనేది చేయడం జరిగింది. సో చెప్పండి అన్న, అంటే మీరు ఈరోజు మార్కెట్ ఉందని మీకు తెలుసా, లేకపోతే తెలవక తీసుకొచ్చారా? అంటే ఎట్లా అడిగాను వచ్చి మా మార్కెట్ సార్ని అడిగితే ఉన్నది శుక్రవారం తీసుకురండి అన్నాడు. అయితే ఏమైందంటే చాలా మంది రైతులకు మార్కెట్ ఉందో లేదో అనే సందేహంలో ఎవరు మిరప అనేది తీసుకురాక స్టాక్ అనేది తక్కువ రావడం జరిగింది. సో ఈ వచ్చిన స్టాక్ ని చూసి మన కమిషన్ దారులు కూడా రేట్ అనేది సరిగా పెట్టలేదు. అంటే బెస్ట్ క్వాలిటీలు రాక వాళ్ళైతే ధరలు అనేది పెట్టలేదు. ఎన్ని ఎకరాలు పెట్టారన్న? 2 ఎకరాలు. 2 ఎకరాలు మిరప సాగు చేశారు. ఇంతకుముందు ఏమైనా అమ్మారా? అమ్మలేదు. ఇంతకుముందు ఇప్పుడే ఫస్ట్ టైం తీసుకొచ్చారు. 44 బస్తాలు తీసుకొచ్చారు. ఇంకా తర్వాత ఇంకేమైనా ఉందా టోటల్ అనేది? ఇంకెన్ని క్వింటాలు, ఎన్ని బస్తాలు కావచ్చు? ఇంకో 50 బస్తాల వరకు అయితే. ఇంకెట్లుందన్న మిరపలు? అంటే మీ టోటల్ కాకుండా ఇంకా మీ తోటి చాలా మంది కనుక చూసుకున్నట్లయితే మార్చి 20, 2026 అండి. మన మహబూబాబాద్ మార్కెట్ జెండా పాట వచ్చేసి 19,089 రూపాయలని చేయడం జరిగింది. అలాగే వరంగల్ మార్కెట్ కనుక చూసుకున్నట్లయితే మనకు 19,800 రూపాయలు. వరంగల్ మార్కెట్ అనేది మనకు రోజు పెరుగుతుంది, కానీ మన ఖమ్మం మార్కెట్ కానీ మహబూబాబాద్ మార్కెట్ అనేది రోజుకు స్లో అవుతుందండి. కానీ వరంగల్ మాత్రం రోజుకు పెరిగి ఈరోజు వచ్చేసి మనకు వరంగల్లో 19,800 రూపాయలు అనేది తేజ సిగ్మెంట్కి జెండా పాట చేయడం జరిగింది. అలాగే ఖమ్మంలో కనుక చూసుకున్నట్లయితే మనకు 19,150 రూపాయలు అనేది ఖమ్మంలో జెండా పాట చేయడం జరిగిందండి. సో మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయగలరు.